గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 28వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 17వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వచ్చేసరికి 18వ తేదీ జూలై 2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో అప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఏదైతే పోస్ట్ మనం అప్లై చేస్తుంటామో ఆ పోస్ట్ని బట్టి మనకేంటంటే డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉంటుందండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే పోస్ట్ని బట్టి మనకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మనం పోస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. అండ్ ఇది వచ్చేసరికి మనకేంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అయితే మనకి 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 50 మార్కులకి అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 45 మార్క్స్కి. అండ్ సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదని అయితే చెప్తున్నారు. అండ్ అయితే ఎవరైతే ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సనల్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు 25 రూపాయలు అని అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఈ ఫీజు అనేది ఏంటంటే నాన్ రీఫండబుల్ అని అయితే చెప్తున్నారు. సో వన్స్ మనమైతే పేమెంట్ చేసిన తర్వాత మనమైతే ఆ అమౌంట్ అనేది అయితే మనకైతే ఎన్నికైతే రాదని అయితే చెప్తున్నారు. సో పోస్ట్ వైజ్ మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 08/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి upsconline.gov.in/ORA అని అయితే ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకైతే రిలీజ్ అయింది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఇన్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉన్నదండి. సో ఇవి ఒక వేకెన్సీ అనేది ఓసీ వాళ్ళకు ఉంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అనేది అయితే ఉన్నది. సో ఈ పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 12 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 50 సంవత్సరాలు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 56 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనకి ఏదైతే పోస్ట్ ఏ కేటగిరీ రిలీజ్ అయిందో ఆ పోస్ట్ కేటగిరీని బట్టి మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఎంఎస్సిలో మైక్రోబయాలజీ అయితే చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదా ఎంఎస్సి ఇన్ బాటనీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాంట్ పాథాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మైకాలజీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రాసెసింగ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ బయో ఫర్టిలైజర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. గజియాబాద్ అండ్ రీజనల్ సెంటర్స్ అట్ గజియాబాద్, నాగపూర్, బెంగళూరు అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ వేకెన్సీ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే ఉన్నాయి. సో ఇది పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 8 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 30 సంవత్సరాలు అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ చదివింటారో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పేపర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్
యూనివర్సిటీలో చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఇన్ ది రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ థర్డ్ వేకెన్సీ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 8 వేకెన్సీ ఉన్నాయి. కేటగిరీ వైజ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో లెవెల్ వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 40 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని అయితే నావల్ హెడ్ క్వార్టర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 9 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది రిజర్వేషన్ వైజ్ మొత్తం ఈ 9 వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉన్నదండి. సో పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 8 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ పాలిమర్ కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్మనెంట్స్ అండ్ ఈ ఫీల్డ్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దాను గైస్. సో దీనికి సంబంధించి ఇంకా జాబ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఫుల్ వీడియో అయితే వితిన్ 2-3 డేస్లో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను గైస్. సో ఫుల్ వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి గైస్, మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.